హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ మధ్యన ఏంటో చేయడం కుదరలేదండి. ఎందుకంటే ఇది సంక్రాంతి వస్తుంది కదా, ఈ పిండి వంటలన్నీ మీకు చూపించాలనేసి చేస్తున్నాను అన్నమాట. ముందుగా మనం మిఠాయి ఎలా చేస్తున్నామో చూద్దాం. ఈ మిఠాయికి శనగపిండి ఒకటి వేస్తే అందులో సగం వరిపిండి వేయాలన్నమాట. అంటే ఒక తవుడు శనగపిండి వేస్తే సోలడు వరిపిండి వేయాలన్నమాట. దాన్ని ఈ రకంగా కలుపుకొని గరిటె జారుగా కలుపుకొని ఆ స్టవ్ ముందు ఒక డబ్బా కానీ ఒక బిందె కానీ ఇటుకలు కానీ ఏవైనా పెట్టుకుని వాటిని టచ్ చేసేలాగా ఈ చట్రాన్ని మూకుట్లోకి రాల్పాలన్నమాట. అప్పుడు బూందీ రాలుతుందనమాట. అంతేకాని ఈ మూకుడికి అస్సలు చట్రం టచ్ అవ్వకూడదనమాట. మనకు చూస్తే మూగుడు మీద కొడుతున్నారా అన్నట్టు ఉంటుందన్నమాట చూడడానికి. కానీ కాదు, ఆ ఎదురుగా ఒక డబ్బా ఏదో ఏదో ఒకటి ఎత్తు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని దాని మీద చట్రంతో అలా కొడితే చూసారా, మూగుడికి ఎక్కడ టచ్ అవ్వట్లేదు. ఆ బూందీ వస్తుందన్నమాట. మూకుడి నిండా నూనె బాగా పోసుకుంటే బూందీ ఎక్కువ ఎక్కువ తయారవుతుంది. పట్టు పట్టుకి ఎక్కువ ఎక్కువ బూందీ తయారవుతుందన్నమాట. ఎక్కడైనా ఉండలు కడితే సైడ్ని ఇలా ఇలాగా అనుకోవాలి, పైన ఇలా అనాలి, అంతే. ఒక అడ్డుడు బూందీ ఉందనుకోండి, అడ్డుడు బూందీకి 1 కిలో బెల్లం వేస్తాం అనమాట. కిలో అంటే అందరూ కిలో బెల్లం వేస్తే నేను ఒక పావు కిలో ఎక్స్ట్రా వేస్తాను. ఎందుకంటే మాకు తీపి ఎక్కువగా ఉండాలి. అందులోని జీడిపట్టు కదా, బెల్లం బాగుంటేనే బాగుంటుంది. పొడి పొడిలాడుతూ అలాగా అంటించినట్టు ఉంటే బాగుండదనమాట. తీపి ఎక్కువగా ఉంటే మిఠాయి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ కొంచెంలోకి సగం బూందీ తీసాను కదా, దీనికి బెల్లం ఎంత వేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఒక లీటర్ డొక్కు ఉంది కదా, అలా ముక్క ముక్కల్లా కోరేసుకుని లీటర్ డొక్కు నిండా పై వరకు పోసాను. తర్వాత ఇంత తీసి మళ్ళీ వేస్తాను. ఇంచుమించు అది పావు కిలో ఉంటుందన్నమాట అండి. పెద్ద పెద్ద ముక్కలుగా తరిగామన్నమాట. అందులో 1 టీ గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ పోయాల్సిన పని లేదు. దాన్ని ఆ గిన్నెలో కరగపెట్టేసి వేరే మందపాటి గిన్నెలోకి వడపోసుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లంలో కొంచెం నలకలు రాళ్ళు అవి ఉంటాయి. బెల్లం తయారీ చేసేటప్పుడు ఏవైనా పడతాయండి అక్కడ, బెల్లం ఉడికేటప్పుడు. అందుచేత మనం ఈ తెచ్చుకున్న ఈ బెల్లపు అచ్చు బెల్లం అయితేనే బాగుంటుందండి. కుంది బెల్లాలు అంత బాగుండవు, పట్టు రావు. నేను ఇందులో ఏ జీడి బెల్లాలు కానీ ఏమీ మిగతా ఏమీ వేయలేదు. ఓన్లీ అచ్చు బెల్లం తీసుకొచ్చి దాన్ని ఇలా వడకట్టి వేరే మందపాటి గిన్నెలో పోసి అందులో గరిటది ఏమీ వేయకుండా చిన్న మంట, సన్నని సెగ తగిలేలాగా అలా పొయ్యి మీద ఉంచి పట్టు వచ్చే వరకు కూడా అలా ఉడికించాలన్నమాట. నీళ్ళల్లో వేస్తే ఉడికిన బెల్లం దగ్గరగా అయిపోయి ఇలా కొడితే సౌండ్ రావాలన్నమాట. కణకణమని సౌండ్ రావాలి. అప్పుడు మనం ఇది ఒక గిన్నెలో పోసుకుని బూందీ ఆ గిన్నెలో కానీ ఒక పెద్ద పళ్ళెల్లో కానీ వేసుకుని ఈ పట్టొచ్చిన పాకాన్ని అందులో వేసేసి గరిటెతో కలిపేసి అప్పుడు ఈ రైస్ బ్యాగ్ పైన కానీ పాలిథిన్ బ్యాగ్ పైన కానీ లేదంటే మనకి అచ్చు పోసుకునే ట్రేలు ఉంటాయి. నేను ట్రే తీసుకుందాం అనుకుంటూనే తీసుకోలేదు. నేను ఈ పద్ధతే ఫాలో అయిపోతుంటాను. ఈ రైస్ బ్యాగ్ పైన వేసేసుకుని, మనకి మార్కెట్లో ట్రేలు కూడా దొరుకుతాయండి. దీన్ని ఇలాగా ఒక ప్లేట్కి నెయ్యి రాసి, సమాంతరంగా ఉండే గిన్నె కానీ ప్లేట్ కానీ అడుగు నెయ్యి రాసి దాన్ని కొంచెం బాగా నునుపుగా చేసుకుని తర్వాత చాకుతో కోసేసుకోవచ్చు. నేను చక్కెర బాణాలు చేసేది ఉంది కదా, దాంతో కోస్తున్నాం. ఎందుకంటే ఇది తడి ఆరకుండానే మనం నాట్లు పెట్టేసుకుంటే నాట్లు పడి ఉంటాయన్నమాట. ఆరిపోయిన తర్వాత నాట్లు పెడదామంటే రాదు, గట్టి పడిపోతుంది కదా, అప్పుడు రావన్నమాట. ఈ బూందీలో కొద్దిగా యాలక పొడి కూడా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. మనం బూందీలో కలిపేస్తే సరిపోతుంది, పాకంలో వేయాల్సిన పని లేదు. యాలక పొడి వద్దు అనుకుంటే కొంతమంది బెల్లం టేస్టే కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా కూడా ఏం కాదు. బూందీ చక్కగా వచ్చింది. నాకు ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా బూందీ ఇలా ఇంత అందంగా రాదండి. ఈసారి మా అక్క చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. ఇలా ముక్కలు కోసేసుకుని బాగా ఆరిన తర్వాత వాటిని ముక్కలుగా విరిచేసుకుని
ఇవి తినేటప్పుడు కూడా జీడిగా ఉంటాయన్నమాట అండి. బెల్లం అంటే జీడి పట్టు అంటారు కదా, జిగురు పట్టు, జీడి పట్టు అనమాట ఇది. అలా తినేవాళ్ళకి నమిలే కొద్దీ కూడా చాలా బాగుంటుందండి. అందుకే బెల్లం కొంచెం ఎక్స్ట్రా వేసుకోమని చెప్పేది. బెల్లం లేకపోతే ఓన్లీ బొందే ఉండి ఏదో బెల్లం అలాగా టచ్ అయినట్టు ఉంటే బాగుండదు. అదన్నమాట బెల్లం మిఠాయి. చూసారు కదా, దీన్ని చక్కగా గాలి తగలకుండా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుని పైన ఒక పాలిథిన్ పేపర్ కూడా వేసుకుని మూత పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. ఇవి ట్రిప్కి ఒక కిలో బెల్లానికి 65 ముక్కలు అయినాయి అనమాట. ఇంకా చిన్న చిన్న ముక్కలు, వేస్ట్ ముక్కలు పోగా 65 ముక్కలు ఈ సైజు ముక్కలు అయ్యాయి. చాలా అంటే చాలా బాగా అయ్యాయి అనమాట. ఎందుకంటే సంక్రాంతికి పిల్లలు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు కదా, అందుచేత మనం ఎంత తక్కువ చేసుకున్నా ఒక 5-6 పట్లు చేసుకోవాలన్నమాట అండి. ఇలాగా చేసుకుంటే పిల్లలు తీసుకెళ్తారు, ఎవరికైనా పెట్టేవాళ్ళకి అది ఉంటుంది కదా, అలా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పట్టు చూడడమే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చూపించుకోండి. ఆ బెల్లం పట్టు చూడడం ఒకటే మనకి రాదు, మిగతా ప్రాసెస్ అంతా మనం అందరం చేసేసుకోవచ్చు. పట్టు మాత్రం కరెక్ట్గా చూసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సంక్రాంతి స్పెషల్ మిఠాయి. ఉండలుగా కూడా చేసుకోవచ్చు. అయితే ఉండలు అయితే కొరకలేమో ఈ పట్టు, అచ్చు అయితే చక్కగా కొరుక్కుని తినడానికి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ కారం బూందీ కూడా చేసేసాను ఈరోజే. వీడియోలో ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ రెడ్డిష్లోనే ఉందండి. కారం కలిపాం కదా, పచ్చి కారం కలుపుతాం అన్నమాట. అందులో మసాలాలు అవి వేసి పల్లీలు, బిస్కెట్లు వేస్తాము. ఇంకా కారపూస అది పోసి వేసేదాన్ని, వేయలేదు ఈసారి. కారపూస కానీ లావు జంతుకులు, సన్న జంతుకులు అన్నీ పోసి వేసేదాన్ని మిక్చర్ లాగా, ఏం వేయలేదు. ప్రజెంట్ అయితే ముందుగా ఇవి చేసేసాను. నెక్స్ట్ నేను ఏమేమి పిండి వంటలు చేస్తానో మీకు తర్వాత చూపిస్తాను. నా ఈ బూందీ మిఠాయి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ అడ్వాన్స్ సంక్రాంతి.